ఈ అలలు నా కాళ్లను తాకి వెళ్తున్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటనలు కూడా నన్ను వదిలి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. నా ప్రపంచం నా కుటుంబం. కాని నా ఆశయం కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ లైఫ్ స్టార్ట్ అయింది. అంతా బాగుంటుంది అనుకున్నాం. కాని ఆ రాత్రి ఎవరో మాతో పాటు ఆ గదిలో ఉన్నారని అర్థమైంది. నేను ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నాను. నా పేరు అవని. వెళ్ళొద్దు అని ఆ డోర్ మమ్మల్ని హెచ్చరిస్తోంది. అది రక్తం కాదా? మేము ఆర్డర్ చేయని ఆ పార్సిల్లో జుట్టు ఉంది. మాకు ప్రాణ భయం మొదలైంది. ఆ గదిలో పల్లవి అనే అమ్మాయి చనిపోయింది. నేను ఒక్కదానికే మాట్లాడుతున్నానా? మరి పల్లవి ఎక్కడా? ఆ గదిని వదిలేసినా ఆ జ్ఞాపకం మాత్రం నన్ను వదలడం లేదు. డోంట్ గో. నమస్కారం. మీరు పూర్తి కథను చదవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే వాట్ప్యాడ్లో దుర్గాంతి నా ప్రొఫైల్ని సెట్ చేసి చదవండి. అక్కడ ఉన్న అద్భుతమైన కథలను చదివి ఎంజాయ్ చేయండి.